ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున శక్తిపీఠాల్లో చాలా ముఖ్యమైనటువంటి కామాఖ్య శక్తిపీఠం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అస్సాం రాష్ట్రంలో ఈ ఆలయం 54 శక్తిపీఠాల్లో మొత్తం 108 శక్తిపీఠాలు, అందులో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలని మనం పిలుస్తాం. అయితే 54 శక్తిపీఠాల యొక్క లెక్క కూడా ఉందండి. ఆ ప్రకారం చూస్తే ఇది వాటిల్లో ప్రముఖమైనదిగా మన వాళ్ళు పురాణాల్లో చెప్పారు. గౌహతి నగర శివారుల్లో నీలాంచల్ కొండపైన కొలువై ఉన్నటువంటి ఆలయం ఇదండి. నీలాచల పర్వతం అంటాం మనం. అయితే ఇక్కడ గనక మనం వెళితే ఇక్కడ ఉండేటటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతంగా మనల్ని అలరిస్తుందండి. అమ్మవారికి అంకితం చేయబడినటువంటి భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటండి. మనం ఈ దేవాలయాన్ని సమీపించినప్పుడు ఈ నీలాంచల పర్వతాల యొక్క నేపథ్యంలో ఈ దేవాలయం యొక్క గంభీరమైనటువంటి గోపురం మనల్ని చాలా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎందుకంటే అద్భుతమైన దృశ్యం అండి అది. అందువల్ల ఆ గోపురాన్ని చూసిన మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం. ఈ ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఆలయం యొక్క సహజ మరియు కళాత్మక సౌందర్యాల సమ్మేళనానికి గుర్తుగా రంగురంగుల పువ్వులతో అలంకారం చేయబడినటువంటి చక్కడాలు కనిపిస్తాయి మనకి. కార్వింగ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇవన్నీ మనకి స్వాగతం పలుకుతాయి. ఇందులో ఉండేటటువంటి ఈ ఆలయం యొక్క ప్రాచీన గోడల లోపల పూజ్యమైనటువంటి కామాఖ్యాదేవి కొలువై ఉంటుంది. ఈ ప్రహరీ గోడలకు మధ్య ఆ తల్లి యొక్క దివ్య ఉనికి, ఆ తల్లి యొక్క సాటి లేని సౌందర్యం, ఆ తల్లి యొక్క శక్తి యొక్క తేజస్సు అన్నీ కూడా అక్కడ వెదజల్లబడుతూ ఉంటాయి. ఈ దేవాలయం శతాబ్దాల నాటి తాంత్రిక సంప్రదాయాల్లో ఒకటిగా చెప్తారండి. వామాచారులు అని ఉంటారు. వాళ్ళని తాంత్రిక శక్తులు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఆచారాల్లో భాగంగా జంతు బలి కూడా ఇవ్వబడుతుంది. అయితే ఆడ జంతువులని బలి ఇవ్వడం ఉండదండి. అయితే దక్షయజ్ఞంలో సతీదేవి అవమానం పొందినప్పుడు, తన భర్తని తోలనాడినప్పుడు ఆ తండ్రి వల్ల సంప్రాప్తించినటువంటి దేహం తనకు వద్దు అనుకొని తన బొటన వేలుని రాచి అగ్ని స్థాపనం చేసి అందులో దూకింది అమ్మవారు. అప్పుడు కాలి కట్టెలాగా అయిపోయింది అమ్మవారి దేహం. శివుడు వచ్చాడు అక్కడికి. ఆ దృశ్యం చూసి చెలించిపోయినాడు. తన భుజం మీద వేసుకొని ప్రళయతాండవం చేయటం మొదలుపెట్టాడు. అదే రుద్రతాండవం. సమస్త లోకాలు ఘూర్నిల్లిపోయినాయి. అప్పుడు దేవతలందరూ ప్రార్థించిన మీదట విష్ణుమూర్తి తన శారంగం అనేటువంటి కోదండానికి బాణాలు సంధించి శివుడి యొక్క భుజం మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేహాన్ని 108 ముక్కల కింద కొట్టాడు.
ఆ 108 ముక్కలు పడినటువంటి ప్రాంతాల్లో బ్రహ్మదేవుడు ఏకకాలంలో అమ్మవారికి దేవాలయాలు కట్టేశాడండి. ఆ సందర్భంలో అమ్మవారి యొక్క యోని పడినటువంటి ప్రదేశం ఇది అని ఇక్కడ పురాణం చెబుతోందండి, స్థల పురాణం. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క ఋతుస్రావాన్ని పురస్కరించుకొని అంబుబాచి మేళా అనేటువంటి ఒక ప్రత్యేకమైన వేడుక నిర్వహిస్తారండి. ఆ 3 రోజులు ఆలయం మూసేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ 3 రోజులు ఆలయం యొక్క సమీపంలో ఉండేటటువంటి నది ఎర్రగా మారిపోతుంది, రక్తవర్ణంలోకి. అంటే ఇది అమ్మవారి యొక్క ఋతుస్రావానికి ప్రతీక అని నమ్ముతారు భక్తులు. ఈ పండుగ సమయంలో మనం తప్పకుండా కామాఖ్య ఆలయాన్ని వెళ్ళాలి, చూడాలి. అక్కడ ఈ మరపురానటువంటి ఆధ్యాత్మిక యాత్రని ప్రత్యక్షంగా అనుభవిస్తేనే కానీ తెలియదండి. ఈ శక్తిపీఠం యొక్క కథ ఏమిటంటే, కామాఖ్య ఆలయం ప్రజల యొక్క ఊహలని ఆకట్టుకునేటటువంటి ఒకానొక పురాతనమైనటువంటి కథతో ఉంటుంది. ఆ కథ మనం క్లుప్తంగా ఇందాక చెప్పాను. అంటే సతీదేవి తన గౌరవాన్ని కాపాడటానికి, తన భర్త యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేయటానికి అగ్నిగుండంలో దూకి ప్రాణాలు విడిచిపెట్టింది. చూసారా? అటువంటి భార్య దూరమైనందుకు దుఃఖితుడైనాడు శివుడండి. సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి ప్రదేశం కాబట్టి ఈ కామాఖ్య ఆలయం స్త్రీలకు సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని నమ్ముతారండి. అందుకే సంతానం లేనటువంటి దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం ప్రేమస్వరూపుడైనటువంటి కామదేవుడికి భయంకరమైన వినాశన దేవుడైనటువంటి శివుడికి మధ్య జరిగినటువంటి ఒక దివ్య కలయిక గురించి ఒక మనోహరమైన కథ ఉందండి. అంటే సతీదేవి అవతారాన్ని చాలించిన తరువాత అమ్మవారే పర్వతరాజపుత్రి పార్వతిగా పుట్టింది. ఆ సందర్భంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు హిమవత్ పర్వతం మీద. హిమవంతుడు తన కూతురైన పార్వతీదేవిని తెచ్చి అక్కడ సేవ చేయటానికి నియోగించాడు. అయితే ఆ సందర్భంలో దేవతల యొక్క ప్రోత్సాహం మేరకి కామదేవుడైనటువంటి మన్మధుడు అక్కడికి వెళ్ళాడు, శివుడి యొక్క మనస్సుని చెలింపజేయటానికి. అయితే కామదేవుడు ఒకప్పుడు ఈ ప్రదేశంలో తపస్సు చేయటానికి కూడా వెళ్ళాట. తన తపస్సులో భాగంగా వెతకటానికి వెళ్ళే వరకు క్రింద పడిపోయినటువంటి జననేంద్రియాలు మరియు గర్భాశయం ఎక్కడ ఉన్నాయో ఎవడికి తెలియదు. కనిపెట్టినవాడు కామదేవుడు. ఆ కనిపించని భాగాలు కనుగొన్న తర్వాత మన్మధుడు బ్రహ్మదేవుడు తనకిచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు అని ఒక కథ. అంటే మన్మధుడు సృష్టింపబడ్డాడు, సరస్వతీదేవి సృష్టింపబడింది బ్రహ్మదేవుడి చేత. ఈ కాముడు తన సహజ గుణాన్ని ప్రదర్శించాడు తండ్రి మీదనే. తండ్రి కామోద్రేకుడయ్యాడు. అప్పుడు తర్వాత తెలుసుకొని శపించాడు కొడుకునే. తండ్రినైనటువంటి నన్నేను వదిలిపెట్టలేదే, నువ్వు ఏనాడైతే శివుడి జోలికి వెళతావో ఆనాడు నువ్వు బూడిదైపోతావు శివుడి యొక్క 3వ కంటికి అని శపించాడండి. అటువంటి శాపం నుంచి విముక్తి పొందాట. తత్ఫలితంగా ఆ భాగాలు దొరికిన ప్రదేశానికి కామాఖ్య అని పేరు వచ్చిందని ఇది మరొక పురాణ గాథ. మరొక కథ ప్రకారం శివుడు సతీదేవి మొట్టమొదటిసారి ఒకరినొకరు కలుసుకున్న ప్రదేశం ఈ ఆలయం ఉండే ప్రదేశం అని నమ్ముతారండి.
ఇన్ని విధాలుగా ఉన్నాయండి. ఈ కామాఖ్య దేవాలయం యొక్క మూలాలు 8వ మరియు 9వ శతాబ్దం లాంటివండి. అంటే దాదాపు 1200 ఏళ్ల క్రితంవి. ఆ కాలంలో మ్లేచ్ఛ రాజవంశం యొక్క వర్ధమాన తాంత్రిక సంప్రదాయాల మధ్య ఈ దేవాలయం ఉద్భవించిందని. అయితే ఈ దండయాత్రల సమయంలో జరిగినటువంటి విధ్వంసం వల్ల ఈ ఆలయం యొక్క చరిత్ర దెబ్బతింది. తత్ఫలితంగా 1500వ దశకంలో దూరదృష్టి కలిగినటువంటి విశ్వసింహ కోచ్ రాజవంశ స్థాపకుడు ఈ ఆలయ అవశేషాలు మళ్ళీ కనిపెట్టాడు. అచంచలమైనటువంటి అంకితభావం, నిశితమైన శ్రద్ధ, ఈ రెండింటితోటి ఈ పుణ్యక్షేత్రం ఆ రాజుగారి వల్ల మళ్ళీ పునరుద్ధరింపబడింది, రెనోవేట్ చేయబడింది. తద్వారా ఈ ఆలయం యొక్క ఘనమైన చరిత్రలో మరొక కొత్త శకం మొదలైంది. ఇక్కడ పురాణాలు మరియు ఇతిహాసాల మధ్య దీని యొక్క ప్రాముఖ్యత ఇప్పటికీ అద్భుతంగా విలసిల్లుతూనే ఉందండి. ఆలయానికి బయట ఏమున్నది? ఈ కామాఖ్య ఆలయం చుట్టూ ఉన్నటువంటి 10 దేవాలయాలను మనం సందర్శిస్తే దశమహావిద్యలు కూడా మనకు వంట పడతాయని చెప్తారు. అంటే దశమహావిద్యలకి సంకేతంగా ఈ 10 దేవాలయాలు ఉంటాయని. అయితే ఎప్పుడైతే మనం సందర్శిస్తామో ఈ 10 దేవాలయాలు మన యొక్క అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఆ దశమహావిద్యలు ఏమిటి అంటే కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి మరియు కమలాత్మిక. ఈ 10 శక్తులు దశమహావిద్యలు అంటారు. ఈ ఆలయాలను సందర్శించటం వల్ల మన ఆధ్యాత్మిక యాత్ర కూడా సుసంపన్నమవుతుంది. కామాఖ్య ఆలయం ఒక ఆధ్యాత్మిక మలురాయి. అంతేకాదు భారతదేశ పురాణాల నుండి వచ్చిన ఆసక్తికరమైన కథలకి నిధండి ఇది. మనం గనక గౌహాతిలో ఉన్నట్లయితే మరెక్కడా లేనటువంటి అనుభూతి కోసం ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు అని మన వాళ్ళు చెప్తారండి. అటువంటి గొప్ప దేవాలయం కామాఖ్య దేవాలయం జీవితంలో ఒక్కసారైనా సరే సందర్శించే అదృష్టం మనకు కలగాలి. దానికి కావలసినటువంటి ధన సంపత్తి, ఓపిక, శారీరకమైనటువంటి పటుత్వం ఇవన్నీ కూడా ఆ జగన్మాత మనకి అనుగ్రహించాలి. ఎందుకంటే యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కదా అపరాజిత స్తోత్రం చెప్తారు. కాబట్టి అటువంటి జగన్మాత మన అందరినీ అనుగ్రహించుగాక. స్వస్తి సర్వేషాం.